సత్క్రియలు, మంచి పనులు ఏంటవి? మంచి నడవడిక, మంచి ప్రవర్తన. క్రియ అంటే పని. దేవునికి స్తోత్రం. ఓకే, మంచిది. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుకుందాం. చదవండి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవునికి స్తోత్రం. ఏంటట? ఎవరు చూడాలట? మన పనులు, మన క్రియలు, సత్క్రియలో, మనం చేసే మంచి క్రియలో మనుషులు చూడాలట. ఎవరు చూడాలి? మనుషులు మీ మంచి క్రియలు, సత్క్రియలు చూసి పరలోకమందున్న, ఏమండి చదవండి, కంటిన్యూ చేయండి. పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు. ఎవరిని చూసి ఎవరిని మహిమపరుస్తున్నారట? మనం చేసే సత్క్రియలను చూసి, మీరు చేసే మంచి పనులు చూసి పరలోకమందున్న తండ్రిని ఘనపరుస్తున్నారట. చప్పట్లు కొడదాం గట్టిగా. అదేంటి? నిన్ను చూస్తే దేవుని మహిమపరచడం ఏంటి? మన క్రియలు చూసి, మన పనులు చూసి, మన పద్ధతులు చూసి, మన నడవడిక చూసి ఎవరిని కనపరుస్తున్నారట? నీవు సేవిస్తున్న దేవుడు ఆయన నామము మహిమపరచబడునుగాక. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆయన నామము హెచ్చించబడునుగాక, ఆయన నామము స్తుతించబడునుగాక అని ఘనపరుస్తున్నారటండి. గట్టిగా స్తోత్రం చెబుదాం. మనుషులు మీ సత్క్రియలను చూచి ఆకాశమందున్న దేవునిని, తండ్రిని మహిమపరచుదురు. అలా మహిమపరచడానికి మీరు ముందు వెలుగుగా ఉండండి అంటాడు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని ఏమంటున్నాడు? మనల్ని మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంతేనండి, మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవునికి స్తోత్రం. ఎస్, నీ ప్రవర్తన ప్రతిఫలం, నీ నడవడిక, నీ విధానం, నీ పద్ధతి, నీ మాట, నీ నడిపింపు అన్నీ నిన్ను బట్టి దేవునిని మహిమపరిచేవిగా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పు. అవునా కాదా? అవునా కాదండి? మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాడు దైవజనుడు అని అంటే, ప్రతి మాట ఎందుకు చెప్తాడు దైవజనుడు అని అంటే, దయచేసి గమనించాలి. మాకేదో మెప్పు, ఘనత, వీటన్నిటికంటే కూడా నీ ప్రవర్తన, నీ మాట, నీ తలంపులు, నీ ఆలోచనలు, నువ్వు చేసే ప్రతి సత్క్రియ కూడా నిన్ను చూసి దేవునిని మహిమపరచడానికి. దేవునికి స్తోత్రం. నా భాష మీకు అర్థమైంది అనుకుంటాను. నేను చెప్పే మాటలు అర్థమైనయా? అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ ప్రతి నడవడిక విధానం, మీరు చేసే ప్రతి సత్క్రియ కూడా దేవుని నామానికి మహిమ. నువ్వు మనుషుల కోసం నడుచుకోవట్లా, నువ్వు సేవకుల కోసం కాదు, లేకపోతే నువ్వు లోకం కోసం కాదు, నువ్వు ఎవరినో మెప్పించడం అవసరం లేదు. కానీ ఆకాశమందున్న దేవుడు మెప్పు పొందాలి. ఆకాశమందున్న దేవుడు మెప్పు పొందాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుకుందామా? ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు
ఉమ్. ఉమ్. సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేతి పని అయి ఉన్నాము. ముందుగా మన కోసము సిద్ధపరిచినటువంటి సత్క్రియలు, మంచి పనులు చేయుటకై ఆయన మనల్ని పిలుచుకున్నాడు, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన మనల్ని ప్రత్యేకపరిచాడు, ఆయన మనల్ని సిద్ధపాటు చేసుకున్నాడు. మళ్ళీ చదవండి ఆ మాట బ్రదర్, 9 నుంచి చదవండి అయ్యా. కనుక అతిశయపడ వీలు లేదు, మరియు వాటి యందు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేతి పని అయి, ఆయన చేసిన పని అయి ఉన్నాము. స్తోత్రం చెబుదాం. ఎస్, ఆయన మన పిలిచింది మంచి పనులు చేయడానికి, ఆయన మన పిలిచింది సత్క్రియలు చేయడానికి, సత్ప్రవర్తన కలిగి ఉండడానికి, దేవుని నీతిని, దేవుని యథార్థతను, దేవుని నడిపింపును మొదట వెతకడానికి ఆయన చేసిన చేతి పని అయి, చేసిన పని అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం. ప్రేమటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి, దయచేసి గమనించాలి. ఈరోజు మన ప్రవర్తన దేవుని నామాన్ని మహింపరిచేదిగా ఉండాలి. మనం చేసే సత్క్రియలో ఆయన నామాన్ని హెచ్చించేవిగా ఉండాలి. మనం చేసే ప్రతి పని కూడా మన దేవుణ్ణి కొనియాడేవిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనీతికరమైన కార్యాలు, జుభుత్సకరమైన కార్యాలు, లేకపోతే విచ్చలవిడి జీవితాలు కలిగి ఉన్న వాళ్ళకి దేవుడు చేసే మేలులు ఏవి మనం పొందుకోలేము కదా. చెడ్డ సాక్ష్యాన్ని మనం సంపాదించుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనం చూద్దాం. మరియు ఇప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసి ఉండను. మంచి పనులే ఆమెకు, ఎక్కడికి వెళ్ళినా మంచి పేరు, మంచి పేరు, మంచి పనులు, మంచి ప్రవర్తన, మంచి నడవడిక ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు బయటికి వెళ్తే, నువ్వు వీధిలోకి వెళ్తే, నువ్వు సమాజంలో ఉంటే, నువ్వు అన్యుల్లో ఉంటే, నువ్వు లోకంలో ఉంటే, నీ సాక్ష్యం ఎలా ఉందో ఒకసారి చూసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె సత్క్రియలను, బహుధర్మకార్యములను చేసినదై ఉంది. మంచి పేరు కలిగింది. మరి నీ జీవితంలో, నా జీవితంలో ఒక మంచి సత్క్రియల వలన పేరు పొందినటువంటి అనుభవం మనకు కావాలి. ఈరోజు చాలామంది ఆ సత్క్రియలైనటువంటి ప్రతిఫలాలు పొందుకోలేక, సత్క్రియలైనటువంటి నడవడిక లేక, మంచి దేవుని సన్నిధిలో సాక్ష్యం లేక ఎంతో బలహీనమైపోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనకిచ్చేటువంటి మంచి ప్రవర్తన, మంచి నడవడిక, మంచి ఆలోచనలో దేవుని సన్నిధిలో మనం పొందుకోవాలి. ఇది ఎవరినో లేకపోతే కించపరచాలని, బాధపరచాలని, గాయపరచాలని కాదండి. మీరు నడవడికలో, ప్రవర్తనలో, మాటలో, చూపులో, దేవుని విషయాలలో మంచి సత్ప్రవర్తన కలిగి ఉంటే ఎవరికి మహిమ? ఎవరికి మహిమ? నా కుమార్తె చూడు ఎంత చక్కగా మంచి ప్రవర్తన కలిగి ఉందో, మంచి సత్క్రియలు చేస్తుందో, మంచి ధర్మకార్యాలు చేస్తుందో అని అనేకులు చూసి దేవుణ్ణి కొనియాడతారట, దేవునిని కొనియాడతారు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఇంకా చక్కగా అర్థం కావాలంటే మరొక మాట చూసుకుందాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సక్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడట.
సత్క్రియలు చేసే ప్రజల పట్ల, సత్క్రియలు చేయగలిగిన బిడ్డల పట్ల ఆసక్తి కలిగి, ఆ సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారిని ఆయన స్వీకరించి మన కోసమే తన ప్రాణమును అర్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన కోసము మనలను ఏర్పరచుకున్నాడట. ఎవరి కోసం? ఎవరి కోసం చెప్పాలి మీరు అందరూ? తన కోసము మనలను సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారి కోసమే తన ప్రాణము పెట్టడానికి సిద్ధపడ్డాడు. అలాగనే తన ప్రాణాన్ని అర్పించాడు. దేవునికి స్తోత్రం. సత్క్రియలు చేయటం యందు నీకు ఆసక్తి ఉందా? దేవుని పనిలో నీకు ఆసక్తి ఉందా? దేవుని పరిచర్యలో నీకు ఆసక్తి ఉందా? మంచి సాక్ష్యం పొందుకోవడానికి పరిచర్య చేసే విషయంలో నీకు ఆసక్తి ఉందా? సత్క్రియలు సత్క్రియలు సత్క్రియలు, ఎక్కడికి వెళ్ళినా మంచి పనులు చేయగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎలా చేశారు? ఎవరు చేశారంటే పేద విధవరాలైనటువంటి ద్వారకా చేసింది కదా, చేయలేదా? ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను ఎక్కడ ఒక అవకాశం కూడా లేదట ఆమె మీద నిందించడానికి, ఎక్కడ ఒక అవకాశం లేదట ఆమెను ఒక మాట అనడానికి. సత్క్రియలు చేసేది, మంచి పనులే, మంచి పనులే. సత్క్రియల యందు ఆసక్తి కలవారి కొరకు వారిని విమోచించుటకై తన్ను తాను మన కోసము అర్పించుకున్న దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరొకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎస్, సత్క్రియలు చేసేవారి యందు ఆయన ఆసక్తి చూపుతున్నాడు. ఆసక్తి గల, ఆ సత్క్రియలు యందు ఆసక్తి గల వారి కోసం ఆయన తన్ను తాను తన ప్రాణం పెట్టడానికి సిద్ధపడి ఉన్నాడు, పెట్టాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ దినము నీ జీవితంలో, నా జీవితంలో ఏంటి? పొద్దాక క్రైస్తవులమైన మందుకు ఇలాగే బ్రతకాలా, ఇలాగే ఉండాలా, ఇలాగే జీవించాలా, ఇలా నడవడిక కలిగి ఉండాలా అంటే నువ్వు చేసే ప్రతి సత్క్రియ దేవుని నామానికి మహిమకరంగా ఉంటుందనే సత్యాన్ని మనము తెలుసుకోవాలి. నువ్వు సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉన్నావు గనుకనే దేవుడు మనలాంటి వారి కోసం తన ప్రాణాన్ని పెట్టాడనే సత్యాన్ని మనము తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. చెడు ప్రవర్తన, చెడు నడవడిక, చెడు తలంపులు ఎవ్వరు కూడా దైవికమైనటువంటి ఆలోచనలకు అవి తగినవి కావు. వాటి నుంచి వేరుగా మీరు ఉండాలని దేవుని యొక్క సంకల్పమై ఉంది, సంకల్పమై ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట మనం చూసుకుందాం. మొదటి పేతురుకు రాసిన పత్రిక, పేతురుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో హేతువడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి క్రీస్తును ప్రభువుగా ప్రకటించుడి. అప్పుడు మీరు ఏ విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురట. అబ్బా, చప్పట్లు కొట్టాలి ఈ మాట కోసం మనం. మీరు క్రీస్తులో ఉంటే, మీరు దేవునిలో ఉంటే, మీరు క్రీస్తు ఎడలనున్న మంచి ప్రవర్తన, నడవడిక, సత్ప్రవర్తన మీ నడవడికలో ఉంటే, దేవుని కృప ఆయన యొక్క సన్నిధిలో మీరుంటే, అన్యులు ఎదుట, లేకపోతే ఎవరు మిమ్ము ఏ విషయములో నిందిస్తున్నారో, ఏ విషయంలో మిమ్మల్ని అవమానపరుస్తున్నారో, ఏ విషయంలో మీ మీద నిందమాపాలని ప్రయత్నం చేస్తున్నారో వారు మిమ్మల్ని చూసి సిగ్గుపడే రోజు రావాలట. గట్టిగా స్తోత్రం చెబుతా. ఏం చేయాలట? ఆ చివరి లైన్ చదవండి ఒకసారి, మనం చదివింది.
దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు. ఎవరి యందున్నా చెప్పాలి గట్టిగా. మనుషులు మీరు సాక్ష్యం ఇవ్వలేరు, మనుషులు మీకు సాక్ష్యం ఇవ్వలేరు, మనుషులు ఎవడో మీకు సాక్ష్యము ఇవ్వలేరు. క్రీస్తునందుంటే మీ సాక్ష్యం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే మందిరములో నుంచి ప్రారంభమవుతుంది. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? మందిరములో. క్రీస్తునందుండి మీ మంచి ప్రవర్తన మీద ఎవరైనా అపనింద మోపాలంటే ధైర్యం చేయాలా. ఎవరైనా అపనింద మోపి మిమ్మల్ని దూషించేవారు ఉంటే వాళ్ళు సిగ్గుపడే రోజు రావాలి. స్తోత్రం చెప్పు గట్టి. అయ్యో, అనవసరంగా ఆ అక్క మీద నింద మోపాను నేను, ఆ చెల్లి మీద నింద మోపాను నేను, ఆ తల్లిగారి మీద నింద మోపాను నేను, అనవసరంగా వాళ్ళ కుటుంబాన్ని నేను అవమానపరిచాను, వాళ్ళ కుటుంబాన్ని నేను అవమానకరంగా మాట్లాడాను అని ఆ అనేకులు సహితము మీ సత్ప్రవర్తన చూసి, ఎక్కడున్న సత్ప్రవర్తన? ఎస్, సమాజంలో లేకపోతే లోకంలో ఇంకెక్కడా కాదు, క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన చూసి మీ మీద నింద మోపువారు మిమ్మల్ని చూసి సిగ్గుపడుదురు. అబ్బా, ఎంత చక్కటి మాట. క్రీస్తునందు నీ సత్ప్రవర్తన, నీ సత్క్రియలు, నీ మంచి నడవడిక, మీ మంచి పద్ధతిలో మీరుంటే సిగ్గుపడాలంటే ఎదటివాడు మిమ్మల్ని అనడానికి. దేవునికి స్తోత్రం. చూద్దామా? పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఏలయనగా మీరిట్లో యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తము, స్వతంత్రులయ్యుండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడియుండు. దేవునికి స్తోత్రం. మనం దేవునికి లోబడి దుష్టత్వమును, వాటి నుంచి స్వతంత్రమును కోరుకొనక దేవునికి లోబడి దేవుని నమ్మకమైనటువంటి విధులలో దేవుని కృపకు పాత్రులమై ఉండి మనందరము కూడా స్వాతంత్రమైనటువంటి వాటిలో విషయంలో ఉండక దేవుని సన్నిధిలో మనము లోబడి ఉండాలి. మీరు జాగ్రత్తగా గమనించాలి. స్వాతంత్రం ఉంటుంది ఎలాగైనా ప్రవర్తించడానికి, ఎలాగైనా బ్రతకడానికి, ఎలాగైనా నడిపించబడటానికి. కానీ పౌలు గారు ఒక మాట అంటాడు, నాకు అన్నిటి యందు స్వాతంత్రము కలదు కానీ అన్నియూ చేయదగినవి కావు. మీరు ఇక్కడ చదివిన మాటకు మళ్ళొకసారి మనం చదువుకుందాం. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటాను. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం గమనించుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తము, స్వాతంత్రులయ్యుండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక. మీకు స్వాతంత్రం ఇవ్వబడింది, కానీ ఆ స్వాతంత్రము అన్ని పనికిమాల విషయాల్లో తలదొర్చడానికి కాదు, వ్యర్థమైన వాటిలో ఉండడానికి కాదు. మీకు స్వాతంత్రం ఇవ్వబడినది అది అనేకమైనటువంటి వ్యర్థమైన విషయాలకు వినియోగపరచడానికి కాదు అంటాడు. ఒకసారి చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 12వ వచనం చదువుదాం. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు గాని అన్నీయు చెయ్యదగినవి కావు. దేవునికి స్తోత్రం. అందుకే మీకు స్వతంత్రం ఉందని ఎలా పడితే అలా దాన్ని వినియోగపరచక ఏంటట, దేవునికి లోబడి ఉండండి. స్వాతంత్రంగా తిరిగేవాడు, విచ్చలవిరిగా తిరిగేవాడు దేవుణ్ణి సంతోషపరచగలడా? అందుకే పౌలు గారు అంటున్నాడు, అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్నీయూ చేయదగినవి కావు. మూర్ఖుల నోళ్ళు మూయించాలంటే ముందు మీరు దేవునికి లోబడాల. మూర్ఖుల నోళ్ళు మూయించాలంటే, ఎదురాడి వారి నోరు మూయించాలంటే, నిన్ను నిందించే వారి నోరు మూయించాలంటే నువ్వు దేవునికి లోబడాల. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. దయచేసి గమనించండి. మీకు ఇంకా చక్కగా అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పాలంటే దానియేలును మనం తీసుకుంటే, దానియేలు మంచి ప్రవర్తన కలిగిన వాడు, యథార్థవంతుడు, దేవుని మాట వినేవాడు. అలాంటి దానియేలు మీద ఒక నింద మోపాలని చూస్తున్నారట. ఎవరు వాళ్ళు? ఇప్పుడు మనం చదువుకున్న మూర్ఖులు లాంటి వారు. ఎవరు వాళ్ళు? మూర్ఖులు లాంటి వాళ్ళు నింద మోపడానికి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి ఒకసారి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు. ఇంక అవకాశం ఏది? అసలు ఇంక అవకాశం ఏది? ఒక క్రిస్టియన్ మీద, ఒక దేవుని బిడ్డ మీద, దేవుని ఎడల భయభక్తులతో నడుచుకునేటువంటి వాడి మీద నిందలు మోపాలను చూసేవాళ్ళు, అవమానపరచాలని చూసేవాళ్ళు, ఏ తగిన హేతువు ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూసేవాళ్ళు, మన మీద ఫోకస్ ఉంచేవాళ్ళు ఎంతమంది లేరంటారు? లేరా అండి? నువ్వు రోడ్డు ఎక్కిన దగ్గర నుంచి నువ్వు ఎక్కడెక్కడ ఉంటున్నావు, ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, మన మీద నీ సీసీ కెమెరాలు ఉంటాయా ఉండవండి? అన్ని సీసీ కెమెరాలే. ఏదైనా ఒక నింద మోపవలనని తగిన హేతువు కొరకు ఎదురు చూచుచున్నారట వాళ్ళు. అలాగే మన మీద నింద మోపే వాళ్ళు ఏం చేయాలంటే, నీ మీద అపనింద మోపే వాళ్ళు సిగ్గుపడే రోజు రావాలి. స్తోత్రం చెప్పు. ఎప్పుడు అలా జరుగుతుందంటే, నీ సత్క్రియలు, నీ సత్ప్రవర్తన, నీ మంచి నడవడిక, నీ మాట తీరు, నీ చూపు, నీ మాట, నువ్వు వెళ్ళే ప్రతి విషయంలో ఎక్కడైతే నువ్వు మంచి నడవడిక, యథార్థత కలిగి ఉంటున్నావో అక్కడ వాళ్ళు చూసి నిన్ను అనడానికి కూడా సిగ్గుపడాలి. వీళ్ళు కూడా సిగ్గుపడారండి. వెతికారు. ఏ తప్పైనను లోపమైనను కనుగొన లేకపోయారు. ఒక క్రైస్తవుని చూస్తే భయపడాలి. దేవుని బిడ్డను చూస్తే భయపడాలి. దేవుని నమ్ముకున్న విశ్వాసిని చూస్తే భయపడాలి. దేవుని నమ్ముకున్నటువంటి వాడిని, ఎస్, ఈ చెల్లి చాలా నిజాయితీ పరురాలు, యథార్థవంతురాలు, సత్ప్రవర్తన కలిగింది, ఎప్పుడు ఎక్కడ మనం అనడానికి కూడా అవకాశమే లేదో, ఈ నా కుమారుడు ఎక్కడికి వెళ్ళినా యథార్థవంతుడిగా తిరిగి వస్తాడు, సత్క్రియలు ఇతనిలో ఉన్నాయి, మంచి నడవడిక ఉంది, ఇతని మీద నింద మోపడానికి ఏ అవకాశం నాకు దొరకట్లేదు. కనుక మీరు కూడా దేవుని సన్నిధిలో ఏ ప్రవర్తన కలిగి ఉండాలి? చెప్పరేమండి గట్టిగా? సత్ప్రవర్తన. ఏ క్రియలు చేయాలి? సత్క్రియలు చేయాలి. ఏ భక్తి మనలో ఉండాలి? సద్భక్తి మనలో ఉండాలి. సద్భక్తితో బతకను ఉద్దేశించిన వారు అంటాడు తిమోతితో పౌలు. సద్భక్తి మనలో ఉండాలి, సత్క్రియలు మనలో ఉండాలి, ఇంకా సత్ప్రవర్తన మనలో ఉండాలి. అలా ఉంటే దేవుని నడిపింపులో మనం ఉంటాం. మన కుటుంబాలు దీవెనకరంగా మార్చబడతాయి. నువ్వు చేసే ప్రతి పనికి ఎవరినో అవమానపరుస్తారంటే దేవుణ్ణి అవమానం. ఏందిరా ఈ క్రైస్తవులు దేవుడు అనుకుంటా ఇష్టానుసారంగా చేస్తున్నారు వీళ్ళు, అసలు ఎందుకు వీళ్ళంతా బతకటం, ఈ దేవుల్లో ఉంటాం దండగా, ఏం దేవుడు అంటారు. అవునా కాదు? అదే మన మంచి ప్రవర్తన కలిగి ఉంటే ఎస్ దానియేలు అంటాడు రాజు. దానియేలు చూద్దాం అన్నమాట. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనాన్ని మనం చూద్దాం. అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతనిని పూజించి అతనికి సమర్పింప ఆజ్ఞాపించను. మరియు
రాజు ఈ మర్మమును బయలుపరుచుటకు నీవు సమర్థుడివైతే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరుచువాడునై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చను. దేవునికి స్తోత్రం. దానియేలు చెప్పినటువంటి దర్శనమును బట్టి, దానియేలు చెప్పిన కలభావమును బట్టి రాజు ఏం చేశాడట? సాష్టాంగపడి నమస్కారం చేశాడట. దేవునికి స్తోత్రం. దానియేలును బట్టి దానియేలు దేవుడు కీర్తించబడ్డాడు. దానియేలును బట్టి దానియేలు సేవించే దేవుడు, అయ్యో నీ దేవుడు మామూలు దేవుడు కాదయ్యా, ఆయన మర్మములు బయలుపరుచు దేవుడు. నీ దేవుడు దేవతలకు దేవుడును. ఏమంటున్నాడు? నీతి ఇప్పుడు దాకా నా దేవుడు గొప్ప అన్నాడు, నా దేవుడే గొప్ప, నా దేవుడే గొప్ప అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నీ దేవుడు దేవతలకు దేవుడనియు రాజులకు ప్రభువనియు మర్మములు బయలుపరచు దేవుడనియు నేను ఇప్పుడు నమ్మాను. గట్టిగా స్తోత్రం చెప్పు. ఎస్ నిన్ను బట్టి నీవు సేవిస్తున్న దేవుడు గణపరచబడాలి. నిన్ను బట్టి నీవు కొలుస్తున్నటువంటి దేవుడు గణపరచబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా మన సత్ప్రవర్తన, మంచి నడవడిక, మనం దేవునిలో ఉండే విధానం చూస్తే ఖచ్చితంగా మన దేవుడు కొనియాడబడతాడు. ఎవరిని బట్టి మహిమ అంటే, ఇదిగో నీ సత్ప్రవర్తన బట్టి మనుషులు పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుస్తారు. గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు ఎవరిని బట్టి దేవుడు మహిమపరచబడతాడంటే, మన మంచి ప్రవర్తన, మంచి నడవడిక, మంచి సత్క్రియలో, దేవుని కృపలో మనం ఎదుగుతూ ఉంటే మనల్ని బట్టి మన దేవుడు మహిమపరచబడును గాక. మనల్ని బట్టి మన దేవుడు మహిమపరచబడును గాక. మనల్ని బట్టి మన దేవుడు దుఃఖపరిచే దినాలు రావద్దండి. మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటాడు. మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. మనం చేసే పనుల బట్టి నిత్యము దుఃఖమే, ఏడుపే. పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడట. కనుక ప్రేమిటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వున్నావంటే జాగ్రత్త. నువ్వు అయ్యగారి దృష్టిలో లేవో, అమ్మగారి దృష్టిలో లేవో, నీ దేవుని దృష్టిలో ఉన్నావు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎక్కడున్నావు? నీ దేవుని దృష్టిలో ఉన్నావు. మేము అందుకే చెప్తున్నాం, నువ్వు సత్ప్రవర్తన కలిగి జీవించు. ఏ పొద్దాకి ఏంది అయ్యగారు ఊరికే అటు బావద్దు ఇటు బావద్దు అట్టుండో తిట్టుందో, ఏనకెందుకే మా అమ్మ మా నాన్నకే లేదు కానీ లేరండి. ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. లేదు నీ మంచి ప్రవర్తన దేవుని మహిమపరుస్తుంది. అది ఒక సేవకుడిగా నేను బయలుపరచాలి, నేను నీతో చెప్పాలి. ఆ విమోచకుడు నీ కోసమే తన రక్తాన్ని చిందించాడు. నువ్వు సద్భక్తితో బ్రతకను ఉద్దేశిస్తే చాలు, ఆయన నీ కోసం తన రక్తాన్ని చిందించాడు కనుక ఆ రక్తములో పాలు పంపులు పొందేటట్లుగా నిన్ను చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.